ఓం శ్రీమాత్రే నమః. జీటీవీ ప్రేక్షకులకు శరన్నవరాత్రులు మరియు దసరా శుభాకాంక్షలు. యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యే నమస్తస్యే నమో నమః. కొన్ని ప్రదేశాలలో పార్వతీదేవిని కనకదుర్గగా, మహాలక్ష్మిగా, సరస్వతిగా, అన్నపూర్ణగా, గాయత్రీదేవిగా, బాలాత్రిపుర సుందరిగా, రాజరాజేశ్వరి దేవిగా, మహిషాసుర మర్దినిగా ఆరాధిస్తూ ఉంటారు. ఇది ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కాబట్టి ఏ అమ్మవారికి ఏ నైవేద్యం, ఏ రంగు చీర, ఏ పుష్పాలతో, ఏ మంత్రాలతో పూజించాలి అనేది తెలుసుకుందాం. 8వ రోజు అక్టోబర్ 22వ తేదీ ఆశ్వయుజ శుద్ధ అష్టమి ఆదివారం. ఈరోజు అమ్మవారి అలంకరణ శ్రీ దుర్గాదేవి అమ్మవారిగా భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారికి కట్టించేటువంటి చీర ఊదా రంగు అంటే పర్పుల్ లేదా ఎరుపు రంగు చీరలో దర్శనమిస్తారు. పుష్పాలు అమ్మవారిని మందారం వంటి ఎరుపు రంగు పూలతో గాని, ఎర్రటి బట్టలు పెట్టి ఎర్రటి అక్షింతలతో అమ్మవారిని పూజిస్తే ఎంతో మంచిది. నైవేద్యంగా పులగం, కదంబం లేదా కలగుర పులుసు. ఈరోజు అమ్మవారికి పఠించాల్సిన మంత్రాలు ఓం దుం దుర్గాయే నమః అని 108 సార్లు ఈ మంత్రాన్ని పఠించాలి. లేదా దుర్గా సూక్తము, దుర్గా లలిత అష్టోత్తరము పఠిస్తే చాలా మంచిది. ఈ విధంగా అమ్మవారిని పూజించడం వల్ల సకల దోషములు అనగా జాతకంలో ఉన్న కుజ, రాహు, క్షీణ, నీచ చంద్రదోషముల యొక్క తీవ్రత తగ్గును. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో పండగ విశిష్టత గురించి మరో వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.